నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఈరోజు కార్యక్రమంలో మోకాళ్ల నొప్పులు బాధిస్తున్నాయా, స్త్రీ మెదడుకు ముందే వృద్ధాప్యం, నిద్రలో ఇబ్బందులకు ఏ డాక్టర్ని కలవాలి, దవడను కదిలిస్తే తీవ్రమైన నొప్పి, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. వయసు పైబడుతున్న కొద్దీ కీళ్లు అరిగిపోవడం, మోకాళ్ల నొప్పులు బాధించడం మనలో చాలా మందికి అనుభవమే. మోకాళ్ల నొప్పులు పోటెత్తుతున్న కొద్దీ నడవడం, లేవడం, కూర్చోవడం వంటి దైనందిన పనులన్నీ అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతూ ఉంటాయి. అయితే బరువును అదుపులో పెట్టుకోవడం, నిత్యం కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు చేయడం ద్వారా మోకాళ్ల నొప్పులను అదుపులో పెట్టుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. మలి వయసు జీవనాన్ని దుర్భరం చేసే మోకాళ్ల నొప్పులకు పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు చూద్దాం. మన సామాజిక సాంస్కృతిక అలవాట్లు కొంతమేరకు మోకాళ్ల నొప్పులకు కారణాలుగా చెప్పుకోవాలి. గొంతు కూర్చోవటం, కింద కూర్చోవటం, పద్మాసనం వేసుకుని భోజనం చేయటం ఇవన్నీ మోకాలి కీలుపై భారాన్ని పెంచేవే. ఇక నడుస్తున్నప్పుడు మన బరువుకు 1.5 రెట్లు, పరుగెత్తినప్పుడు దాదాపు 4 రెట్ల వరకు మోకాలిపై భారం పడుతుంది. సాధారణంగా మోకాళ్లలో అరుగుదల 3 దశలుగా ఉంటుంది. మొదటి దశలో పొద్దున లేవగానే మోకాలు పట్టేసినట్లుగా ఉంటుంది. మెట్లెక్కి దిగేటప్పుడు కొద్దిగా నొప్పులుంటాయి. రెండో దశలో కీళ్ల మధ్య ఉండాల్సిన గుజ్జు క్రమంగా తగ్గిపోతుంది. కీళ్లు బాగా దగ్గరగా వస్తాయి. మూడో దశలో మోకాళ్ల నొప్పులు తీవ్రమవుతాయి. విశ్రాంతి సమయంలో కూడా నొప్పులు ఉంటాయి. అడుగు తీసి అడుగు వేయటం కూడా కష్టమవుతుంది. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే కీళ్ళ అరుగుదలను ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. మనం ముఖ్యంగా ఒక 4 రకాలుగా ఆస్టియోఆర్థరైటిస్ను డివైడ్ చేసుకోవచ్చు. గ్రేడ్ 1, 2, 3, 4 అని. సో మొదటి స్టేజ్లో సైనోవైటిస్ స్టేజ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. తర్వాత బాగా అరిగిపోయి కార్టిలేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిందని గ్రేడ్ 4గా మనము విభజించుకోవచ్చు. సో దీనికి గల ముఖ్య కారణాలు, ఇది వయసుకు సంబంధించిన వ్యాధి. వ్యాధి అనే బదులు ఇట్స్ అ వేర్ అండ్ టైర్ ప్రాబ్లం. జస్ట్ మనం కారు యూజ్ చేస్తే ఏ విధంగా టైర్లు అరిగిపోతాయో అదే వయసు వచ్చిన కొద్దీ బరువు వల్ల, మనం ఎక్సెసివ్ యూసేజ్ వల్ల మోకాళ్ళు కానీ హిప్ కానీ అరుగుదల ఉంటుంది. ఇది ముఖ్య కారణము. ఇది కాకుండా ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ జాయింట్స్ లైక్ ఇన్ అథ్లెట్స్లో ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యే వాళ్ళకు కూడా తొందరగా అరుగుదల వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా జాయింట్స్ చుట్టుపక్కల ఫ్రాక్చర్లు కావడం వల్ల కూడా ఈ కీళ్ళు అరుగుదల అనేది కూడా రావచ్చు. అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ వల్ల, కారణాల వల్ల కూడా కీళ్ళ అరుగుదల రావచ్చు అండి. సో ముఖ్యంగా ఈ ఆస్టియోఆర్థరైటిస్ లక్షణాలు ఏ విధంగా ఉంటే, నొప్పి రావడము, నొప్పితో మొదటి స్టేజ్లో అయితే నొప్పి ఆన్ అండ్ ఆఫ్ వస్తూ పోతూ ఉంటుంది. అంటే ఒక వారం రోజులు రావడము, తర్వాత కంప్లీట్గా సబ్సైడ్ కావడము. నొప్పితో పాటు స్వెల్లింగ్లు రావడం, అంటే మోకాలు కానీ వేరే కీళ్ళు స్వెల్లింగ్ రావడం, అంటే వాయడము. సో అది కూడా మొదట్లో వచ్చిపోతూ ఉంటుంది, తర్వాత కంటిన్యూగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత సౌండ్లు చేయడము, మీరు మోకాళ్ళ మీద చేయి పెట్టుకొని మోకాళ్ళను ముందు వెనకాలకేస్తే సౌండ్లు రావడం జరుగుతుంది. ఆ తర్వాత లేవడము డిఫికల్ట్, ఒక సహాయంతో నడవడము, లేవడము, ఇవన్నీ ఆస్టియోఆర్థరైటిస్ లక్షణాలండి. సో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు తప్పకుండా గ్రహించి డాక్టర్ సహాయం తీసుకోవాలి. మోకాళ్ల నొప్పులు పోటెత్తినప్పుడు ఉపశమనం కోసం మనలో చాలా మంది రకరకాల నాటు వైద్యాలు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆకుపసర్లు, నూనెలతో మర్దనలు చేస్తూ ఉంటారు. మరికొందరు మోకాళ్లలోకి నేరుగా ఇంజెక్షన్లను గుచ్చి నీరు తీయించుకుంటూ ఉంటారు. నిజానికి ఇవన్నీ ప్రమాదకరమైన చర్యలని గుర్తుంచుకోవాలి. వీటితో మోకాళ్ల నొప్పులు తగ్గకపోగా లేనిపోని సమస్యలు వచ్చిపడే అవకాశాలు ఉంటాయి. సకాలంలో డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.
మోకాలి కీళ్లల్లో అరుగుదల మొదటి 2 దశల్లో ఉన్నప్పుడు మందులు, వ్యాయామంతో పాటు జీవనశైలిలో తగిన జాగ్రత్తల్ని తీసుకోవటం చాలా వరకు మోకాళ్ళ నొప్పుల నుంచి మంచి ఉపశమనాన్ని పొందవచ్చు. ఆస్టియోఆర్థరైటిస్ గుర్తించడము సింపుల్ అండి, ఇది వెరీ సింపుల్. ఎనీ ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి మీరు పోతే మొదట మిమ్మల్ని పరీక్షిస్తాడు, క్లినికల్ ఎగ్జామినేషన్ అంటాం. దాంతో ఒక అవగాహన వచ్చేస్తుంది. అది కాకుండా తర్వాత మినిమం ఎక్స్రే రాస్తారు. ఎక్స్రే తోటి యూజువల్గా తెలిసిపోతుంది. తర్వాత కొన్ని 2-3 చిన్న రక్త పరీక్షలు చేస్తారు, అది కారణాలు తెలుసుకోవడానికి. ఒకసారి ఆస్టియోఆర్థరైటిస్ కన్ఫర్మ్ అయిన తర్వాత అది స్టేజ్ 1, 2, 3, 4గా విభజించుకుంటారు డాక్టరు. ఒకవేళ స్టేజ్ 1 and 2 వాళ్ళకు లైఫ్ స్టైల్ వేరియేషన్, అంటే లావుగా ఉన్న వాళ్ళు లావు తగ్గడము బై డైటరీ కంట్రోల్ కానీ, ఎక్సర్సైజ్ వ్యాయామం చేయడం వల్ల కానీ, లేకపోతే కింద కూర్చోవడం వల్ల మోకాలు ఎక్కువగా అరగడం జరుగుతుంది. సో కింద కూర్చోవడం డిస్కరేజ్ చేస్తాం. అండ్ ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయకుండా వెస్ట్రన్ కమ్మోడ్ యూజ్ చేయడము. సో అండ్ కొన్ని నొప్పి టాబ్లెట్లు వాడుతూ ఉంటే డెఫినెట్గా స్టేజ్ 1 and 2 ఉన్న వాళ్ళకు మంచి హీలింగ్ ఛాన్స్ ఉంటుందండి. అదే స్టేజ్ 3 and 4 అంటే అప్పటికి కార్టిలేజ్, ఏదైతే కీలును కవర్ చేసేదాన్ని కార్టిలేజ్ అంటాం, అది చాలా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. సో స్టేజ్ 3 and 4 వాళ్ళకి మాత్రము ఇన్స్పైట్ ఆఫ్ యూజింగ్ ఈ టాబ్లెట్లు, లైఫ్ స్టైల్ వేరియేషన్స్ ఇవన్నీ చేయడం వల్ల, చేసిన తర్వాత కూడా ఇంకా నొప్పి తగ్గకుండా డిఫార్మిటీస్ డెవలప్ అయితే అప్పుడు మనము ఆపరేషన్కు అవకాశం ఉంటుంది, ఆపరేషన్ చేసుకోవడానికి. మోకాలి కీళ్లలో అరుగుదల మొదటి 2 దశల్లో ఉన్నప్పుడు మందులు, వ్యాయామంతో పాటు జీవనశైలిలో తగిన జాగ్రత్తల్ని తీసుకోవటం ద్వారా చాలా వరకు మోకాళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనాన్ని పొందవచ్చు. మోకాలి కీళ్లలో అరుగుదల ఇక మొదటి 2 దశల్లో ఉన్నప్పుడు నొప్పులు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు మోకాళ్లను కదల్చకుండా చాలినంత విశ్రాంతిని తీసుకోవాలి. మోకాళ్లకు రక్షణగా తొడుగును ధరించాలి. తరచూ వేడి నీటి కాపడం పెడుతుండాలి. ఐస్తో మృదువుగా మర్దన చేసినా మంచి ఫలితం ఉంటుంది. మోకాళ్లపై ఒత్తిడి పడకుండా కుర్చీలో కూర్చుని చేయగలిగే తేలికైన వ్యాయామాల్ని తరచుగా చేస్తుండాలి. ఆహారంలో చేపల్ని తరచుగా తీసుకోవాలి. చేపల్లో లభించే ఒమేగా 3 రకం కొవ్వులకు నొప్పి, వాపులను తగ్గించే గుణం ఉంది. ఇలా ప్రత్యేకమైన జాగ్రత్తల్ని తీసుకోవటం ద్వారా మలి వయసులో పోటెత్తే మోకాళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనాన్ని పొందవచ్చు.